పాట సంఖ్య 85 పాడుకుందాము. పాత పుస్తకములలో 83. క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్త ఉన్న పాట 85 పాత పుస్తకాలు, కొత్త పుస్తకాలు 83 పాత పుస్తకాలు. క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం. నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం. పాప జగన జన్మించితివి, పేద గృహాన పెరిగితివి, సంకట కష్టములను భావించి మమ్ము రక్షించితివి. పాప జగన జన్మించితివి, పేద గృహాన పెరిగితివి, సంకట కష్టములను భావించి మమ్ము రక్షించితివి. యేసు మమ్ము రక్షించితివి. యేసు మమ్ము రక్షించితివి. మమ్ము రక్షించితివి. మమ్ము రక్షించితివి. మమ్ము రక్షించితివి. మమ్ము రక్షించితివి. యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం. నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం. జీవిత నావా తుఫాను చేత కల్లాడిల్లాగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను నాపి దారికి చేర్చితివి. జీవిత నావా తుఫాను చేత కల్లాడిల్లాగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను నాపి దారికి చేర్చితివి. యేసు దారికి చేర్చితివి. యేసు దారికి చేర్చితివి. దారికి చేర్చితివి. దారికి చేర్చితివి. దారికి చేర్చితివి. దారికి చేర్చితివి. యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం. నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం. ఎన్నో విధాల కాదు పాప
పుట్టినంతనే అద్భుతముగా నివారణాయెను. ఎన్నో విధాల పోరాడినాడు పాపరోగము పుట్టినంతనే అద్భుతముగా నివారణాయెను. యేసు నివారణాయెను. యేసు నివారణాయెను. 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 యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు. నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడెదం. నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడెదం. తర్వాత పాట సంఖ్య 358. రక్షణ నొసగడు యేసుని ప్రేమను అను పాట. 358 కొత్త పుస్తకాలు, 355 పాత పుస్తకాలు. 355 పాత పుస్తకాలు, 358 కొత్త పుస్తకాలు. రక్షణ నొసగడు యేసుని ప్రేమ అను పాట. రక్షణ నొసగడు యేసుని ప్రేమను లక్ష్యము చేయుము ఓ ప్రియుడా. రక్షణను సగెడు యేసుని ప్రేమను లక్ష్యము చేయుము ఓ ప్రియుడా. అక్షయ రాజ్యము నీయను వాచిన రక్షకున్ బొగడుము స్నేహితుడా. అక్షయ రాజ్యము నీయను వాచిన రక్షకున్ బొగడుము స్నేహితుడా. రక్షణను సగెడు యేసుని ప్రేమ లక్ష్యము చేయుము ఓ ప్రియుడా. లోకపు ప్రేమను ఏమని తెలుగు నీ గవమానమే తలచినచో. లోకపు ప్రేమను ఏమని తెలుగు నీ గవమానమే తలచినచో. ఆకలి చెందని రక్షకు ప్రేమ సాధుడును గుము ఓ ప్రియుడా. ఆకలి చెందని రక్షకు ప్రేమ సాధుడును గుము ఓ ప్రియుడా. రక్షణను సగెడు యేసుని ప్రేమ లక్ష్యము చేయుము ఓ ప్రియుడా. ఆపత్తు ప్రేమలో విడువకని పాపము చేదవు నరుడా. పాపపు ప్రేమలో విడువకని పాపము చేదవు నరుడా. ఆవిని కావను ప్రేమ స్వరూపుడు శాపమును జను కల్వరిలో. ఆవిని కావను ప్రేమ స్వరూపుడు
కల్వరిలో రక్షణను సగెడు యేసుని ప్రేమ లక్ష్యము చేయుము ప్రియుడా. చిన్న పాపిని వెదకి రక్షించ సాక్షి బ్రతికిన ధనుడెవడు. చిన్న పాపిని వెదకి రక్షించ సాక్షి బ్రతికిన ధనుడెవడు. చిన్న పాపిని వాదని త్రోయని నీచల ప్రేమ అయుడు యేసే. చిన్న పాపిని వాదని త్రోయని నీచల ప్రేమ అయుడు యేసే. రక్షణను సగెడు యేసుని ప్రేమ లక్ష్యము చేయుము ప్రియుడా. నామము సోదరు నిన్ను రక్షించు నెమ్మదిను దెదవు నిజుడా. నామము సోదరు నిన్ను రక్షించు నెమ్మదిను దెదవు నిజము. నామనిచో ప్రభు ప్రేమను గానవు నామము ప్రభు ప్రేమ నీది నామే. నామనిచో ప్రభు ప్రేమను గానవు నామము ప్రభు ప్రేమ నీది నామే. రక్షణను సగెడు యేసుని ప్రేమను లక్ష్యము చేయుము ప్రియుడా. ధనికుల మద శౌర్యము కానవు నిజ ప్రేమాదరణల్. ధనికుల మత శౌర్యము కానవు నిజ ప్రేమాదరణల్. ఎన్నిలదు నన్ను నిత్యము నిలచు ఎన్నుగా బోందుము ప్రభు ప్రేమం. ఎన్నిలదు నన్ను నిలచుని నిత్యము ఎన్నుగా బోందుము ప్రభు ప్రేమం. రక్షణను సగెడు యేసుని ప్రేమ లక్ష్యము చేయుము ప్రియుడా. తండ్రి కుమార సుతాత్మల దండిగా నెరవేర్చుచు కన్నులు దండిగా నెరవేర్చును కన్నులు. ఎందరు నీగిరి పొందను మకుటము పొందుము ప్రభు ప్రేమ హల్లెలూయా. ఎందరు నీగిరి పొందను మకుటము పొందుము ప్రభు ప్రేమ హల్లెలూయా. రక్షణను సగెడు యేసుని ప్రేమ లక్ష్యము చేయుము ప్రియుడా. రక్షణను సగెడు యేసుని ప్రేమ లక్ష్యము చేయుము ప్రియుడా. అక్షయ రాజము ఈయను వాచిను రక్షకు బొగడుము స్నేహితుడా. అక్షయ రాజము ఈయను వాచిను రక్షకు బొగడుము
పాట సంఖ్య 410. కొత్త పుస్తకాలలో 410, పాత పుస్తకంలో 407. క్రీస్తు చెంతకరమ్మ ప్రియుడా, యేసు చెంతకరమ్మ ప్రియుడు అని పాట. 410 కొత్త పుస్తకాలు, 407 పాత పుస్తకాలు. క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా, యేసు చెంతకు రమ్ము ప్రియుడా, జీవజలమును త్రాగి నీ దాహము తీర్చుకొనన్, నీ దాహము తీర్చుకొనన్. క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా, యేసు చెంతకు రమ్ము ప్రియుడా, ఆయనే జీవజలము, నిత్యమైన తృప్తినిచ్చును. ఆయనే జీవజలము, నిత్యమైన తృప్తినిచ్చును. నీవు ఆ జలము త్రాగినా ఇంకెన్నాడు దప్పిగొనవు. యుగ యుగముల వరకు నీవు ఆ జలము త్రాగినా ఇంకెన్నాడు దప్పిగొనవు. యుగ యుగముల వరకు క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా, యేసు చెంతకు రమ్ము ప్రియుడా, ఆయనే జీవాహారము, నిత్యమైన తృప్తినిచ్చును. ఆయనే జీవాహారము, నిత్యమైన తృప్తినిచ్చును. జీవాహారము భుజించిన ఆకలిగొనవెప్పుడు. యుగ యుగముల వరకు జీవాహారము భుజించిన ఆకలిగొనవెప్పుడు. యుగ యుగముల వరకు క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా, యేసు చెంతకు రమ్ము ప్రియుడా, ఆయనే జీవ మార్గము, స్వర్గ రాజ్యమును చేరను. ఆయనే జీవ మార్గము, స్వర్గ రాజ్యమును చేరను. ఆయనను అంగీకరించిన తండ్రి యొద్దకు చేరేదము. యుగములు రాజ్యమిలాను, ఆయనను అంగీకరించిన తండ్రి యొద్దకు చేరేదము. యుగములు రాజ్యమిలాను. క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా, యేసు చెంతకు రమ్ము ప్రియుడా, ఆయనే ఏకైక ద్వారం, స్వర్గ రాజ్యము చేరను. ఆయనే ఏకైక ద్వారం, స్వర్గ రాజ్యము చేరను. నీ వందు ప్రవేశించిన
ఆయనే నిత్య సత్యము సర్వలోకమును రక్షింపా ఆయనే నిత్య సత్యము సర్వలోకమును రక్షింపా ఆయనను స్వీకరించిన నిత్య శిక్ష నుండి తప్పించు సదాయనతో నందువు ఆయనను స్వీకరించిన నిత్య శిక్ష నుండి తప్పించు సదాయనతో నందువు క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా జీవజలమును త్రాగి ఈ దాహము తీర్చుకొనన్ ఈ దాహము తీర్చుకొనన్ చెంతకు రమ్ము బైబిల్ ఎత్తుకొని బైబిల్ పాడుకుందాము. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. దయచేసి మోకరించి తలలు వంచి కళ్ళు మూసుకొని మనందరం ప్రభు సాయం కొరకై కృప పొందినట్లుగా ప్రభు వైపు చూద్దాం. పళ్ళు తండ్రి స్తుతిస్తూ ఉన్నాం. నీ ప్రియకుమారుడు నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఉన్నతమైన శ్రేష్టమైన నామమున స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం, ఆరాధిస్తున్నాను, ఘనపరుస్తూ ఉంటున్నాను. నంద్యాల ఈ పట్టణ ప్రాంతంలో బేతేలు ప్రార్థనా మందిరం అనే దీపస్తంభాన్ని మీరు నిలబెట్టుకుని మీ దాసులను ఏర్పరచుకొని స్థానిక సంఘ పెద్దలను ఏర్పరచుకొని సంఘమును ఏర్పరచుకొని మీరు జరిగిస్తున్న ప్రేమ పరిచయం బట్టి స్తోత్రాలు. ఈ దినాల్లో గుడ్ ఫ్రైడే ఆధారం చేసుకుని 3 దినాలు స్పెషల్ మీటింగ్లు తండ్రి మీ దాసుని ఎబ్రోన్ ద్వారా తీసుకొచ్చి మీరు బలపరిచి నీ ఆత్మతో అభిషేకించి నీ ఆత్మతో నింపి మీరు వాడుకుంటూ వచ్చిన దాని కొరకై స్తోత్రాలు. ఈ దినం చివరి మీటింగ్లో మీరు తోడుండండి, నీ ఆత్మ నాపై రానియండి, నీ హస్తం నాపై రానియండి, నా స్వరం తాకండి, నా నోట నీ మాటల్లోంచి బలహీనుడిగా బుద్ధిహీనుడిగా నీ సాగిలు పడుతున్నాను, నీ రక్తం కోరుకుంటున్నాను, నాపై ప్రోక్షించి కడిగి పవిత్రపరిచి ఖాళీ చేసి నీ ఆత్మతో నింపి పరలోక నుండి మాటలు విడుదలొచ్చి యెషయా 16 నిర్గమ 4:12 కీర్తన 81:10 మత్తయి సువార్త 10:20 లూకా సువార్త 12:12 ద్వితీయోపదేశకాండం 18:18 మార్కు 4:33 వాగ్దానం ఆధారం చేసుకుని నీ మందిరం అంతా ధూపము చేత ప్రార్థన చేత ఆత్మ చేత నింపండి. ఇప్పటికే రాగలిగిన నీ ప్రజల విడి స్తోత్రములు వస్తున్న నీ ప్రజల్ని కూడా తీసుకున్నాం. యేసు నామమున స్తుతించి ప్రార్థించడం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ఇది చివరిగా మనం దేవుని వాక్యాన్ని మరోసారి ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాస్తూ పౌలు అపోస్తలుడు 11వ అధ్యాయము 24వ వచనము మధ్య భాగం నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై, 25వ వచనము ఆఖరి లైను నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై. ఈ 2 భాగాలు చదువుదాం. కొరింథియన్ ఫస్ట్ బుక్ చాప్టర్ 11 వర్స్ 23-24.
ఆఖరి భాగములు. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దేని చేయుడని చెప్పాను. 25వ వచనం, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దేని చేయుడని చెప్పాను. కాబట్టి పునరుద్ధాన దినమందు దేవుడు మనతో మాట్లాడుతున్న సందర్భం మరియ చెప్తా వచ్చింది. 18వ వచనం, యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 18వ వచనం, 20వ అధ్యాయము 18వ వచనం, మగ్దలేని మరియ వచ్చి నేను ప్రభువును చూసి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను. కాబట్టి ప్రభు తనతో చెప్పిన మాటను మరియ జ్ఞాపకం పెట్టుకుంటా వచ్చింది. తాను 3వ దినమున లేచుదును, సమాధి మరణం నన్ను బంధించదు అని చెప్పినటువంటి మాటలు మరియ జ్ఞాపకం చేసుకుంటా వచ్చింది. ఈరోజు అనేక మంది అపోస్తుల కార్యములో లోక రాసినప్పుడు పేతురు ప్రసంగిస్తూ యూదులకు తెలియజేస్తూ వచ్చినాడు. 2వ అధ్యాయం 24వ వచనం, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయన లేపెను. మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. మరణము బంధించి ఉంచుట, దట్ ఈస్ ఇంపాసిబుల్, సాధ్యపడే పని కాలే. శత్రు సాతాను, యూదులు, అధికారులు, అన్యజనులు అందరూ కూడా సంతోషించింటారు. ఆయన నేను దేవుని కుమారుడను, సత్యస్వరూపి అని చెప్పుకుంటూ వచ్చినాడు. కానీ అటువంటి వారందరినీ కూడా ప్రభు లేచుట ద్వారా సిగ్గుపరుస్తూ వచ్చినాడు. ఆయన పునరుద్ధాన్ని దొడ్డిదారిన లంచమిచ్చి కప్పిపెట్టే ప్రయత్నాలు చేస్తూ వచ్చినారు. ఈ రోజుకు ఆ విషయము యూదులలో పాకిపోయింది. ఈ రోజు కూడా ఉంది ఆ సంకటం, ఏమంటుందని అబద్ధం యొక్క వ్యాపకం అనేకులలో విస్తరించి దాంట్లో నుంచి ఇంకా చాలామంది యూదులు, అనేక మంది ఇశ్రాయేలీయులు జనాంగం బయటికి రాలేకపోతూ ఉన్నారు. కాబట్టి చూడండి, మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 12వ వచనం, Matthew 28:12, కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి మేము నిద్రపోవచ్చుండగా ఆయన శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకొని పోయిరని చెప్పుడి. చూసినారా, సైనికులు, కావలి ఉన్నవారు భయపడ్డారు. ప్రభువు లేచేటప్పుడు పరలోకము నుండి దేవదూత వచ్చి ఏకంగా రాయిని పొర్లించి 2వ వచనంలో పొర్లించి ఏం చేసినాడు, ఏకంగా దాని మీదనే కూర్చున్నాడంట దూత. అది చూసిన సైనికులు వారి స్వరూపాన్ని, దూత స్వరూపమును ఎలా ఉంది అంటే 3వ వచనంలో మెరుపులాగా కనపడింది వాళ్ళకి. వారి వస్త్రములు కూడా ఎలాగున్నాయి అంటే ఉదయకాలం, పాతకాలం, చలికాలములో పడే
మంచు అంత తెలుపు లోకములో ఉండదు. అట్లుంటేనే బైబిల్లో రాయబడి ఉంది. మంచు అంత గాఢ తెల్లగా ఉంటుంది. వారి వస్త్రములు అర్థమైందండి, తెల్లనివిగా కనబడుతూ వచ్చినాయి. యేసుప్రభువారు రూపాంతరం బ్రతికి ఉన్నంగా ఆ కొండపై రూపాంతరం చెందినప్పుడు Matthew 17:2 2వ వచనం, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. అర్థమైందండి, వెలుగు వలె తెల్లనివాయెను. కాబట్టి దూత స్వరూపము మెరుపు వలె ఉంది. యేసు స్వరూపము ఎలా ఉంది? సూర్యుని వలె మెరుస్తా ఉంది. సూర్యుని వలె. ఎంత గొప్ప ఆశ్చర్యము! కాబట్టి ఎంత గొప్ప ఆశ్చర్యం అంటే అంత గొప్ప ఆశ్చర్యం. ఇంకా రాయబడితే ఆయన వస్త్రాలు భూమి మీద ఏ సాకలి కూడా అంత తెల్లగా చేయలేరంట. ఏం చేయలేరు? ఏ సాకలి కూడా అంత తెల్లగా చేయలేరు, సలువ చేయలేరు అంటాడు. బైబిల్ భాష ఏంటంటే సలువ చేయలేరు అనే మాట మనం చూస్తూ వస్తాం. కాబట్టి ప్రియులరా, ఏది ఏమైనప్పటికీ మరియ ప్రభువును చూసింది, సాక్ష్యం ఇచ్చింది. ఈరోజు మనము ఆయన మరణ పునరుద్ధానమునకు మనము సాక్షులం. అపొస్తలుల కార్యములు రెండవ అధ్యాయము 32వ వచనం, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరమును సాక్షులం. అర్థమైందండి, మరియా యేసు ప్రభు లేపబడినాడు అనడానికి మొదటి సాక్షి. అర్థమైందండి, మొదటి సాక్షి. కాబట్టి దీనికి మేము సాక్షులము. మనము సాక్షులుగా ఉండాలి. మనము యేసు ప్రభు మరణ పునరుద్ధానమునకు మనము సాక్షులుగా ఉండాలి. మరియ సాక్ష్యం ఇచ్చింది. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు, సాక్ష్యమిచ్చేదా. కాబట్టి నువ్వు ఉన్న ప్రాంతంలో, నువ్వు ఉన్నటువంటి ప్రదేశాలలో ఎవరికి ఉండాలా? క్రీస్తుకు సాక్షులుగా, ప్రభువుకు సాక్షులుగా మనం జీవించాలి. ప్రభువారు ఆరోహణమైనప్పుడు ఆ మాటే చెప్పాడు. యాక్ట్స్ చాప్టర్ 1. అర్థమైందండి, అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను బూదిగంతల వరకు నాకు సాక్షులై ఉందెదరు. నాకు సాక్షులై ఉందరు. ఎప్పుడు? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు. పరిశుద్ధాత్మ మీ మీద ఉంటేగా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటేగా. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడు వారికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి అంత మాత్రమే అంటే ఎట్లా? యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు. మరి పరిశుద్ధాత్ముడు ఎట్లా వస్తాడు?
ఎప్పుడు వస్తాడు? అర్థమైందండి? యేసు ప్రభు అంత ఈజీగా పరిశుద్ధాత్ముడు మనలో ఉండలేడు. ఎందుకు చెప్పండి? ఇప్పుడు వైట్ షర్ట్ ఉంది, ఒక చిన్న డాట్ మరక, ఒక దోమను అట్లా కొట్టినా ఆ మరక అట్లే ఉండిపోతుంది. ఉంటుందా ఉండదా? ఆ డాట్ అట్లే ఉంటుంది. ఆ డాటు ఉన్నంతసేపు ఈ వైట్కు, చెప్పండి, ఈ వైట్కి ఏంటి? వెలితి. ఒక చిన్న విసుగు వచ్చిన, ఒక చిన్న సనుగు వచ్చిన, ఒక చిన్న అబద్ధం వచ్చిన, ఒకరోజు వాక్యం చదవకపోయినా, ఒకరోజు ప్రార్థన చేయకపోయినా, అర్థమైందండి, తగలాడిన, లొల్లి చేసిన ఎవరుండరు? పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. వాక్యం చదవచ్చు, ఒకవేళ ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, ఏదో ఒకటి చేస్తూ ఉండొచ్చు. ఆత్మ ఉంటే, పరిశుద్ధాత్ముడు సహకారిగా ఉంటే వచ్చే ప్రార్థన వేరు. చెప్పచక్యము కాని మూలుగులు వస్తాయి. ఆత్మ లేకపోతే స్కూల్లో, గుడిలో గంట కొట్టినట్టే ఉంటుంది ప్రార్థన. స్కూల్లో, గుడిలో గంట కొడతారుగా, గడ గడ, డబ్బాలో రాళ్ళేసి ఊపినట్టే ఉంటుంది ప్రార్థన. అర్థమవుతుందా? కాబట్టి పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు ఏం చేస్తారు? శక్తి నొందుతారు, సాక్షులు అవుతారు. సరే, మొత్తం జ్ఞాపకం చేసుకొనుట. చాలామంది మరిచిపోతా వస్తారు. 57 యెషయా గ్రంథం 11వ వచనం, అక్కడ జ్ఞాపకము చేసి కొనక, చూడండి అన్నమాట. యెషయా గ్రంథం 57:11, ఎవనికి భయపడినందున, చదవండి, ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతివి, నీవు కళ్ళలాడి నన్ను జ్ఞాపకం చేసుకొనకపోతివి. చాలు, అర్థమైందండి? బహుకాలము నుండి నేను మౌనముగా నుండినందునే కదా నీవు నాకు భయపడుటట్లేదు. ఏమైనారు? ఎవనికి జడిసి. యూదుల ఈ పేతురు, యోహానులు, శిష్యులందరూ కూడా ఎవరికి జడిశారు? యూదులకి, ఆ జనులందరికీ, అధికారులకి, ప్రధానులకి వారు జడిసి భయపడి యేసు వారితో చెప్పిన మాటను ఏం చేస్తా వచ్చినారు? జ్ఞాపకము చేసుకోలేకపోయారు. ఈ మతిమరుపు దేని వల్ల వచ్చింది? చెప్పండి. భయపడటం వలన. భయపడటం వలన ఏమొస్తుంది? భయపడ్డాడు గుంటలో పడతాడో తెలియదు, నిప్పులో పడతాడో తెలియదు, చెరులో పడతాడో తెలియదు. అవునా కదా? తొందరపాటు అది. భయపడడం మైండ్ ఏమవుతుంది? కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది. ఏం చెప్పాలనో, చెయ్యికి ఏమి ఆలోచన ఇవ్వాలో, కాలుకి ఏమి ఆలోచన ఇవ్వాలనో మైండ్ కూడా గందరగోళమే. దేనివల్ల? బాడీలో ఆర్గాన్స్ అన్నీ ఆ భయం వల్ల అలర్ట్ అయిపోయి స్పీడ్ అయిపోయి ఏమి చేయని అర్థం కాని పరిస్థితులు. మరి స్టెబిలిటీగా ఉంది, నిలకడగా ఉంది. అందుకే ఆమె చెప్తా ఉంది, తనకంటే ముందున్న ఆమె ఆ సహోదరులతో, శిష్యులతో, నేను ఎవరిని చూశాను? ప్రభువును చూసి తిని. 20వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 25వ వచనం, 24, 25 వచనాలు. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమ వారితో లేకపోయిన గనుక తక్కిన శిష్యులు
మేము ప్రభువును చూసితిమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకులు కొట్టిన గుర్తును చూసి నా వేలు ఆ మేకు గుర్తుల్లో పెట్టి, ఆ పక్కలో ఒక బల్లెం పొడిచారు కదా, అక్కడ కూడా ఏలు పెడతాను. అర్థందా? మచ్చలు ఉంటాయి కదా, గాయాలు, అవి చూసి నమ్ముతాను. అప్పుడు నేను కూడా చెప్తాను ప్రభువుని చూశానని. ఎప్పుడు వీళ్ళు ప్రభువుని చూశారు? యేసు ప్రభు శిష్యులు ఎప్పుడు ప్రభువుని చూసినామని చెబుతున్నారు? మొదట సమాధి దగ్గర మరియ చూసింది. ఆమె మాటను వారు ఏం చేయలేదు? నమ్మలేదు. ఏం చేయలేదు? వారి అపనమ్మకము నిమిత్తము ఆయన ఏం చేస్తా వచ్చినాడు? ఒక దినము వారికి మరియ చెప్పినప్పటికీ వారు ఒక స్థలములో చేరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దాగుకుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అర్థమైందండి? కాబట్టి వారు ఆ సందర్భములో ఇంటి తలుపులు మూసిన తలుపులు మూసినట్టు ఉండగానే అకస్మాత్తుగా ఇట్లా వచ్చి నిలబడ్డాడు. ఎవరు? యేసుప్రభువు వారు. ఇంకా అవన్నీ అక్కడ రాయబడలేదు, కానీ ఆయన చూసేసరికి ఎటు పోవాలన్నా తలుపులు వేయబడ్డాయి. ఏం చేయాలనో అర్థం కాలేదు ఆ సందర్భంలో. ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి అక్కడ సన్నివేశాలు. ఎందుకు, ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, వారు అనుమానిస్తూ ఉన్నారు, వారు భయపడతా ఉన్నారు, వారు ఈయన ఎవరో ఏమో అనుకుంటున్నారు. ఏం చేయాలో వాళ్ళ గుండె లబ్డబ్ 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 అని కొట్టుకుంటా ఉంది. అప్పుడు ఆయన ఏం చూపిస్తా ఉన్నాడు? ఆయన చేతుల గాయములు. అర్థమైందండి? ఆయన ప్రక్కలో పొడిచిన బల్లెం అన్ని ప్రక్కను ఏం చేసినారు? యేసు ప్రభు వారు వారికి చూపినప్పుడు వారు అప్పుడు ప్రభువును చూశారు. ఎప్పుడు చూశారు? మరియ లేచినప్పుడే ప్రభువును చూసింది. వీరు దర్శనములో ప్రభువును చూస్తూ ఉన్నారు. ప్రభు వారిని దర్శించాడు. ప్రభు వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు తన్ను తాను. అర్థమైందండి? తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ ఎవిడెన్స్ చూపించాడు, ఆయనని చెప్పడానికి. అవునా కదా? నేనే అని చెప్పడానికి. అర్థందా? ఒక ఆఫీస్కి వెళ్తే ఈరోజు, ఒక జాబు ఇంటర్వ్యూకి వెళ్తే ఈరోజు గవర్నమెంట్ ఎన్ని ప్రపోజ్ చేసింది చెప్పండి? ఓటర్ ఐడి ఇవ్వాలి, రేషన్ కార్డు ఇవ్వాలి, ఆధార్ కార్డు ఇవ్వాలి. అర్థమైందండి? మరి రెవెన్యూ నుంచి ఆ నేటివిటీ రెసిడెన్స్ ఇవ్వాలి. అవును కదా? నిన్ను నీవు ప్రూవ్ చేసుకోవడానికి లోకంలో గవర్నమెంట్ అన్ని ఇవ్వాల్సి అన్ని మనకు ప్రొవైడ్ చేసింది. మనం అవి చూపించాలి. ఒక చిన్న లెటర్ మిస్టేక్ పడ్డా సరి చేసుకొని రా అంటారు. ఏం చేసుకోంటారు అంటారు? మళ్ళీ మనం పోయి మీ సేవలు వెంటబడి దానికి ఆధారాలు పెట్టి అప్డేట్ చేసుకొని కరెక్షన్ చేసుకొని మళ్ళీ కొత్త ప్రింట్అవుట్ 15 days 14 days 1 week ఆగి ఏం చేయాలా? తెచ్చుకోవాలి. యేసు ప్రభు వారికి ఐడి ప్రూఫ్స్ అన్నీ ఆయన గాయాలే. ఈ నెట్వర్క్ ఏంటి? ఆయన పొందిన 5 గాయములు. అర్థమైందండి? 5 గాయములు ఆయనకు ఐడెంటిటీ ప్రూఫ్. కాబట్టి అన్ని చూసినప్పుడు మొదట ఎవరు చూసినారు అక్కడ ఉండి? ఇప్పుడు యేసుతో ఉన్నవాడు పేతురే పాపం శిక్ష పడదాకా అక్కడ దాకా వెళ్ళింది. ఆ మేకులు కొట్టేదంతా చూశారు సిలువలో. అందుకే పౌలు అన్నాడు, ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప నేను దేని యందు అతిశయించుట దూరమవునుగాక అంటాడు. ఆ గురుతులు. అర్థమైందండి? గురుతులు ఎప్పటిదాకా ఉంటాయి చెప్పండి?
వానలు పడితే వాతలు పోవంట. పడతాయా? పోవు. బతికినంత కాలం ఉంటుంది. రేపు ఎవరికైనా సందేహం వస్తే కూడా ఆయనకు అలానే ఉంటాయి. ఉంటాయా ఉండవా? తమ్ము పొడిచిన వారిని చూస్తారంట. ఎవరు? ఆయన వచ్చే రాకడలో అనేకులు రొమ్ము కొట్టుకొనుచు తమ్మును ఎవరైతే ఆయనను పొడిచిన వారు ఆయన్ను చూస్తారు. అర్థమైందండి? తనను పొడిచిన వారందరూ చూస్తారు. ఏం చూసి చెప్పండి? ఏం చూసి? గాయాలు చూసి. ఏం చూసి? గాయాలు చూసి. మరి యేసు ప్రభు నిన్ను గుర్తుపట్టాలంటే నువ్వు కూడా గాయం చేసుకోవాలిగా. గాయం చేసుకోవాలా వద్దా? యేసు ప్రభు నిన్ను గుర్తుపట్టాలంటే నువ్వు కూడా ఏం చేసుకోవాలి? ఇప్పుడు చెప్పు. పౌలు అంటాడు కొలస్సీ పత్రిక రండి. కొలస్సీ పత్రిక ఏం చెప్తుంది అంటే, పౌలు అపోస్తలుడు ఒక మాట అంటాడు. ఆయన మిగిల్చిపోయిన అర్థం 24వ వచనం, 21వ అధ్యాయం 24వ వచనం. కొలస్సియన్స్ చాప్టర్ 1:24. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణ. కొన్ని మిగిల్చాడంట యేసుప్రభు వారు. అర్థమైందండి? ఇప్పుడు మిగిల్చినాడనే మిగల్చలేడనా? యేసుప్రభు వారు ఆ పనంతా సంపూర్ణమైన తర్వాత ఏమేమి అనుభవించక మిగిల్చాడో ఇప్పుడు ఎవరు అనుభవించాలా చెప్పండి? మనము సంపూర్ణం చేయాలా. అర్థమైందండి? అందుకని ఒక్కొక్కరు ఎదిరించేటోళ్ళను, దూషించేటోళ్ళను, రకరకాలుగా చేసే వాళ్ళందరినీ దినాల్లో సేవా పరిచయ నిమిత్తమై భరించాలి. అర్థమైందండి? ఆర్ఎస్లను, బీజేపీ వాళ్ళను, చిత్రహింస పెట్టేవారిని, ఆటంకపరిచేవారిని, సంఘం వల్ల కలిగే చింత, సంఘములు ఎదురయ్యే పరిస్థితులు అన్నీ కూడా ఏం చేయాల్సి వస్తుంది చెప్పండి? సంఘం ఆయన శరీరం, సంఘం ఆయనకు వధువు. సంఘం ఎవరు? ఆయనకి వధువు. అంటే ఏం పేరు చెప్పండి? వధువు అంటే ఏం పేరు? పెళ్లి కుమార్తె అంటే ఏం పేరు? ఒక వ్యక్తికి చెప్పండి, ఒక వ్యక్తికి పెళ్లి కుమార్తె అంటే ఏమవుతుంది ఒక వ్యక్తికి? అది చెప్పండి, భార్య. ఇప్పుడు యేసుప్రభువుకు సంఘం ఎవరు చెప్పండి? ఆయనతోనేగా వివాహం చేసేది. మన భర్త, తండ్రి, కర్త, కర్మ ఎవరు? ఆయనే. ఇప్పుడు సంఘమనే వధువు, సంఘమనే భార్య. ఆయన మిగిల్చినటువంటి శ్రమలు ఏం చేయాలా? ఆయన అనుమతించేయి చెప్పండి, భరించాలా లేదా? ఇప్పుడు నేను చెప్పనా? భర్త ఏం చేస్తాడంటే పాపం అన్నం భార్య పెడితే అంతో ఇంతో పెడితే తిన్నకాడికి తిని అంతన్నా మిగిలిస్తాడంట. మీకు మిగిలిస్తారో మిగిలించారో తెలియదు. ఆ కొద ఎవరు పూర్తి చేయాలి చెప్పండి? ఎవరు చేయాలి? భార్య పూర్తి చేయాలి. తినలేదనుకో అంటే నేను తింటే నువ్వు తినవా, నేను ఎంగిల్ చేసింది నువ్వు తినవా, సమస్య. అవునా కదా? మీరు ఎదుర్కోలేదేమో. నేను పాతకాలం ఎన్నో చూసిన. ఇప్పుడు ఎవరున్నారు లేండి అంటారా? అర్థమైందా? మా అమ్మ చెప్పేది అప్పుడు తింటూ ఎంత మంచి ఆహారమైనా కొంతన్నా మిగిల్చిపోయేదంట. అర్థమైందండి? ఆ దినాల్లో, ఏ దినాల్లో అలా అంత ప్రేమ కలిగిన వాళ్ళు ఎవరున్నారులే. తింటాంలే నాడబెట్టేసి కడిగేసిపోయేటోళ్ళు ఉన్నారు. బయటికి వెళ్ళిపోయాక కడిగేసిపోయేటోళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి పౌలు చెప్తా ఉన్నాడు ఏమని చెప్పండి? నా వంతు నా శరీరమందు ఆయన మిగిల్చినవి నేను సంపూర్ణం చేస్తున్నాను. అది సాక్ష్యం. అది సాక్ష్యం. కాబట్టి మరియా ఎన్ని శ్రమలు అనుభవించడానికి
ఇష్టపడితే ఆయన చూసింది. సమాధి అంటే భయపడలే, అర్థందంటే సమాధులు తోట అంటే భయపడలేదు, చచ్చిపోయిన వారంటే భయపడలేదు. ఏ పరిస్థితులు కూడా తన శరీరం అందు భయపడకుండా అనుభవించింది. కనిపెట్టుకొని సమాధుల తోటలు ఉంటే ఏం చూసింది? ప్రభువును చూసింది. ఆ బాడీని ఎత్తుకొని పోవడానికి కూడా ఇష్టపడింది. మరి నువ్వు శ్రమ అనుభవించితే, ప్రభు కొరకై బాధ అనుభవించితే ఏమొస్తుంది? ప్రభువును చూడగలుగుతాం. పేతురు యోహాను శిష్యుల వలె ఆయన ప్రత్యక్షతను పొందుకుంటాం. ఆయన దర్శనాన్ని పొందుకుంటాం. ఆయనలో ఉన్న ఆనవాలు, రుజువులు మనను దేంట్లోకి తీసుకొస్తుంది? ప్రభు యొక్క సత్యములోనికి తీసుకొస్తుంది. దిగులుతో, వేదనతో యేసుప్రభు యొక్క శిష్యులు ఏం చేయాలనో తెలవక, యేసుప్రభు వారు చనిపోయారు, ఇక మనం ఏం చేయాలనో, ఎలా గడపాలనో, యూదుల ముందు, అధికారుల ముందు ఎలా తలెత్తుకోవాలో అనుకొని దిగులు పడుతున్న సందర్భాల్లో ప్రభు అకస్మాత్తుగా ఏమైనాడు? ప్రత్యక్షమవుతూ వచ్చినాడు. తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. వారిలో సంతోషం వచ్చింది. ఏమొచ్చింది? వారిలో సంతోషం వచ్చింది, ఆనందం వచ్చింది, విశ్వాసం వచ్చింది, ధైర్యం వచ్చింది. ఎన్ని వచ్చినాయి చూడు? ధైర్యం వచ్చింది. అందులో ఒకరు లేడు. అందులో ఎవరు లేరు? ఒకడు ఎలాగో చచ్చిపోయాడు, ఒకడు తిరగని పోయింటాడు. ఎవరు ఏమనుకుంటారో అని. ఏమనుకుంటున్నారో అర్థం అక్కడక్కడ కానట్టుగా ఏడన్నా గొడవ జరుగుతుంటే, సందర్భాలు ఉంటే, ఏడన్నా మాట్లాడుకుంటే చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఏం జరుగుతుందో. యేసుప్రభు చనిపోయి మూడు రోజులు అయింది కదా, ఎక్కడ ఏం వార్తలు వస్తున్నాయో, ఏ వేషంలో వెళ్ళాడో, ఏ పరిస్థితుల్లో వెళ్ళాడో. దిదుమా అనబడిన తోమ అక్కడ లేడు. మరియ చూసినప్పుడు శిష్యులు లేరు, శిష్యులు చూసినప్పుడు తోమ లేడు. చూడండి, మరియ వచ్చి నేను యేసుని చూసినామంటే శిష్యులు నమ్మలేదు, శిష్యులు యేసుప్రభుని చూసినామంటే ఒకడైన శిష్యుడు తోమ ఏం చేస్తలేడు? అట్లా కాదు, నేను నమ్మను. ఏం చూడాలి ఇప్పుడు? ఆయన చెయ్యిలో ఆ గాయములో ఏలు పెట్టాలా, ప్రక్కలో ఏలు పెట్టాలా, మరొక్కసారి నా కొరకై ఆయన రావాలా, నేను ఆయన చూడాలా. అదే గేమ్ నీదైతే, అదే పట్టు నీదైతే తప్పక ఆయన వస్తాడు. ఈరోజు కూడా వస్తాడు. ఈరోజు కూడా ఆయన తన్ను తాను కనుపరుచుకుంటాడు. దిదుమా కొరకై యేసు రావాల్సి వచ్చింది. మనోహ భార్యకు దేవుని దూత ప్రత్యక్షమైంది, లేదా దేవుడే ప్రత్యక్షమైనాడు. గొడ్రాలైన ఆమెకి ఆ సందర్భం చూడు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో. భార్య వచ్చి భర్తకు చెప్పింది, ఏమని? అయ్యా, నేను దేవుని చూశాను, ఒక మనుష్యుడు వచ్చాడు, నాకు ప్రత్యక్షమయ్యాడు పొలములో ఉన్నప్పుడు, ఇలా చెప్పాడు. లేదు, ఇప్పుడు నేను ఆయన చూడాలంటే ఏం చేశాడు? చెప్పండి, చూడాలంటే ఏం చేశాడు? ప్రభువా, నా భార్యకు కనపడిన నువ్వు దేవుడు అయితే నాకు కనపడు. ఆమెకి ఏం చెప్పినావో మళ్ళీ నాకు చెప్పు. దేవుడు మనోహ ప్రార్థన ఆలకించి మళ్ళీ ఎవరి దగ్గరికి వచ్చాడు? చెప్పండి, ఆమె దగ్గరికే వచ్చాడు. నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన ఎవరి దగ్గరికి రావాలనో అక్కడికే వస్తాడు. ఆ నుంచే నువ్వు చూడాలా. అర్థమైందండి? ఆ నుంచే నువ్వు చూడాలా. చాలా మంది అనుకుంటారు ఆమె దర్శనాలు చూస్తుంది, ఆయన దర్శనాలు చూస్తున్నాడు, నేను కూడా చూస్తా ప్రభు అంటే అర్థమైందండి, అది అయ్యే పని కాదు. అప్పుడు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు 20వ అధ్యాయము యేసు ప్రభు ఏం చేసినాడు? మళ్ళీ 26 వచ్చిన ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు అప్పుడు తోమ వారితో కూడా ఉండెను, తలుపులు మూయబడి ఉండగా మధ్యన నిలిచి
ఇప్పుడు ఎవరన్నారు? మళ్ళీ యేసుప్రభు 8 దినాలు ఆగి వీళ్ళు అట్నే పట్టుకుని రై ఏ దినం ప్రభు వస్తాడో, ఎప్పుడు ప్రత్యక్షమాడు, ఈడే ఉండరు నాయన, ఏడే ఉండు, మా ఇంటనే ఉండు, నీతో పెద్ద తలనొప్పి అయిపోయింది, అర్థమైందా? నువ్వు సామాన్యుడు కానట్టుంది, నువ్వు జిత్తుల మారులాగా ఉంది, అర్థమైందా? నువ్వు ఎలాంటి వారంట? జిత్తుల మారులు చాలా మంది ఉంటారు. కాబట్టి 8 దినాలు అయ్యేసరికి మళ్ళీ లోపల ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసుప్రభు వచ్చాడు. ఏం కలుగునుగాక? సమాధానం కలుగునుగాక. యేసుప్రభు ప్రత్యక్షమైనప్పుడు శిష్యులకు ఏమొచ్చింది? సంతోషం వచ్చింది, ధైర్యం వచ్చింది, ఆయనపై నమ్మకం వచ్చింది. యేసుప్రభు ప్రత్యక్షమైనప్పుడు, పునరుద్ధానుడైనప్పుడు వారికి సమాధానం వచ్చింది. ఏమొచ్చింది? సమాధానం, పీస్ కలుగుతా వచ్చింది. అప్పుడు ఎవరిని పిలిచాడు? తోమా ఇక్కడ రా అన్నాడు. ఏమో చేస్తట్టుంది యేసుప్రభు. నేను ఎవరో వచ్చారు నన్నే పిలుస్తున్నంటే పేతురన్నా చెప్పింటాడు నా విషయం, యోహానన్నా చెప్పింటాడు. ఎవరు చెప్పకపోతే తద్దయ్య అన్న చెప్పింటాడు, తర్వాత ఎవరు చెప్పింటారు? మత్తయ్య అన్న చెప్పింటాడు, ఫిలిప్ అన్న చెప్పింటాడు. లేదా ఆయనకెట తెలుసు? నేను ఆయన ఏళ్ళల్లో చేయిలో ఏళ్ళు పెడతాను, పక్కలో పెడతాను. అర్థమైందండి? ఎవరు చెప్తాడు? గుడ్ ఫ్రైడే చూసిన యేసు అందరినీ ఎరిగినవాడు, మనుష్యుల అంతర్యాన్ని ఎరిగినవాడు. ఎవరు చెప్పవలసిన పని లేదు. కానీ తోమాకేమో అనుమానం. ఇప్పుడు ఎందుకు అందరిని పిలిస్తే బాగుండు, తోమానే పిలిచా, తోమారా ఏలు పెట్టు అనే, ఏదో చేసినారు అని. అప్పుడు అన్నాడు, ప్రభువా నా దేవా అన్నాడు. అర్థమైందండి? అవిశ్వాసివి కాక విశ్వాసివయ్యుండుము. ఈ రోజులు ఎంతమంది అవిశ్వాసులు, ఎంతమంది శిష్యుడిగా ఉండి, శిష్యత్వములో ఉండి, యేసుతో ఉండి, పరిచర్యలో ఉండి, వాక్యము ఎరిగి, ప్రార్థన అనుభవం కలిగి, తోమాలాగా 2 మనస్తత్వాలు, దిమనస్కత్వం, అవిశ్వాస జీవితం, అల్ప విశ్వాస జీవితం. పేతురుని అన్నాడు నీళ్ళ మునుగుతుంటే, అవిశ్వాసివి కాక అల్ప విశ్వాసి అనే మాట. ఏ విశ్వాసి? అల్ప విశ్వాసి. ఎందుకు సందేహపడితివి? పేతురుకి ఏమొచ్చింది? సందేహం. తోమాకేమొచ్చింది? సందేహమే. ఈ రోజుల్లో కొంప ముంచేదే అనుమానం. ఏంటిది? కొంప ముంచేదే భార్య పోయి భర్తను చంపుతుంది, భర్త పోయి భార్యను చంపుతుంది. వీళ్ళు చంపుకోవడమే ఎక్కువైంది. ఆ రోజులలో ప్యాక్సినిజం, ఒకరినొకరు చంపుకునేది. ఏరియాల్లో నంద్యాల, ఆళ్ళగడ్డ, కర్నూలు, కడప అంటే ప్యాక్సినిజం అంటే అర్థం. నందికొట్కూరు, కోడూరులు, రైల్వే కోడలు, ఇవన్నీ అంటే భయం, ప్యాక్సినిజం అని. ఆ దినాల్లో రాజకీయం కోసమో, వాటి కోసమో, వీటి కోసమో ఒకరినొకరు చంపుకుంటుంటే భయపడేది. ఈ రోజులలో చెప్పండి, ఎవరు చంపుకోవడం ఎక్కువైంది? చెప్పండి. భార్యను భర్త చంపించడం, అర్థమైందండి? భర్తను భార్య చంపించడం, ఆస్తి కోసం పిల్లలు తల్లిదండ్రులు చంపించడం. ఇవే ఎక్కువైపోయినాయి. ఏమెక్కువైపోయినాయి? తల్లి అడ్డొచ్చింది ప్రేమకని ప్రియుడితో కలిసి ఏం చేస్తుంది? కూతురు తల్లిని చంపిస్తుంది, తండ్రిని చంపిస్తుంది. ఈ ఈ ఈ యాక్సిడెంటల్స్ ఎక్కువైనాయి, ఈ మర్డర్స్ ఎక్కువైనాయి ఇప్పుడు లోకములో. అయినాయా లేవా? చూస్తున్నారా లేదా మీరు? అర్థమైందండి? ఇప్పుడు మేజర్ ఇష్యూ ఏంటంటే ఇవే ఎక్కువగా. చూడండి, కారణం ఏంటంటే అల్ప విశ్వాసులు. అర్థమైందండి? ద్విమనస్కత్వులు. అర్థమైంది? ద్విమనస్కులను దేవుడు ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు. 119వ కీర్తన అక్కడ మాట రాయబడింది. 119వ కీర్తనలో ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ద్విమనస్కులను సహించడు. 113వ వచనం.
Psalm 119 verse 113. ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నాను. వీళ్ళకు లోకం కావాలా, పరలోకం కావాలా? ఈడ చర్చి కావాలా, ఆడ ఏం కావాలా? లోక స్నేహం కావాలా? దేవునితో స్నేహం కావాలా, లోకంతో స్నేహం కావాలా? ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైర్యం. అర్థమైందండి? యాకోబు రాస్తాడు 4వ అధ్యాయంలో, ఈ లోక స్నేహం. చదవండి ఆ మాట, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. జేమ్స్ చాప్టర్ 4 verse 4. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైర్యం. అర్థమైందండి? లోక స్నేహము దేవునికి వైర్యం. ఎవడి లోకమును స్నేహించునో, మామూలు కాదండి, మనిషికి శత్రువు అయితే తప్పించుకుంటాం, ఫ్రెండ్స్ శత్రువు అయితే ఏదో తప్పించుకుంటాం, ఎవడో ఒకడు వచ్చి రాజు చేస్తాడు. దేవునికి శత్రువు అయితే అదేందండి, ఏలి అంటూ వచ్చాడు తన కుమారుని, అరే మనుషులు తప్పు చేస్తే దేవుడు విమర్శ చేయను కానీ ఒకడు యెహోవా విషయంలో తప్పు చేస్తే ఎవడు ఆయన శాంతిపరుస్తాడు? ఎవడు వారి పక్షంగా అర్థమైందండి విమర్శ చేస్తారు? ఒక వ్యక్తి దిదుమాలాగా, పేతురులాగా అల్ప విశ్వాసంతో ఉంటే ఎవరి విషయంలో తప్పు చేసిన వారు అవుతున్నారు? దేవునికి విషయాల్లో తప్పు చేసిన వారు అల్ప విశ్వాసులుగా మారి దేవునికి శత్రులుగా మారుతున్నారు. కాబట్టి ఆయన ప్రత్యక్షపరచుకుంటూ వచ్చినాడు. అందుకే పౌలు అన్నాడు 1 కొరింథీ 15వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం, 8వ వచనం చూడండి. కొరింథియన్ పాస్టర్ 15 verse 5, 6, 8. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే, ఒకేసారి 500 మంది కంటే ఎక్కువ మంది సహోదరులకు ఎట్ ఏ టైం కనబడుతూ వచ్చినాడు. తను కనబరుచుకునే విధం అలాగా. ఈరోజు సంఘం ఆయన చూడలేకపోతుంది. ఈరోజు ప్రజలు ఆయన ప్రత్యక్షత నిరక్కపోతా ఉన్నారు. ఈరోజు ఆయన దర్శనాన్ని నిరక్కపోతా ఉన్నారు. దైవజనుడు భక్సింగ్ గారికి ఆ పలవరపు కొండల్లో దేవుడు అనుగ్రహించిన ఆ ప్రత్యక్షతను ఏది రైటు ఏది రాంగ్ అని ఏం చేస్తలేరు, తెలుసుకోలేకపోతా ఉన్నారు. ఈరోజు అన్ని సాల్వ్ చేస్తా ఉన్నాడు దేవుడు తన బిడ్డలను వాడుకొని, పెద్దలను వాడుకొని ఐక్యతలోనికి తీసుకొస్తా ఉన్నాడు. ఎక్కడ చూసినా అర్థమైందండి. అంత ఈ కడవరి దినాల్లో దేవుడు ఒక పూర్వ వైభవాన్ని తీసుకొని రాబోతా ఉన్నాడు. అర్థమైందండి. 500కి ఎక్కువైన సోదరులు ఒకే సమయంలో ఎలాగా వారు ఐక్యపరచబడ్డారు, వారు 500 మంది ఒకేసారి ఎప్పుడు కూడుకున్నారు, అలాగా ఈరోజు సమకూర్పునిస్తా ఉన్నాడు. సమకూర్పును ఆశ్చర్యం, ఊహకు అందని స్థితిలో, అర్థమైందండి, ఊహకు అందని స్థితిలో పోగొట్టుకుంటాడా? ఎవరిని బట్టి చెప్పండి. యెషయా రాస్తూ వచ్చినాడు, సన్హెరీబు హిజ్కియా మీదకి వచ్చినప్పుడు అర్థమైందండి, నన్ను బట్టి, నా సేవకుడైన దావీదును బట్టి నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. తన దాసుడైన దైవజనుడు భక్సింగ్ అంకుల్ గారిని బట్టి ఈ దినాల్లో ఏం చేస్తా ఉన్నాడు? కాపాడే పరిస్థితుల్లోకి దేవుడు వస్తున్నాడు. కాబట్టి మిరకిల్ జరుగుతూ ఉంది ఈ దినాల్లో. దేవుడు గొప్ప కార్యం చేస్తా ఉన్నాడు, ఆశ్చర్యం చేస్తా ఉన్నాడు, సిలువ కార్యం చేస్తా ఉన్నాడు, ఊహకందని రీతిలో దేవుడు కార్యం చేస్తా ఉన్నాడు. ఎన్నో సంఘాలు ఈ దినంలో ఏమైతా ఉన్నాయి? ఐక్యతలోనికి వస్తూ ఉంటున్నాయి. చూడండి, సంతోషం, ఆనందం. దేవుడు కార్యం చేయదలుచుకుంటే
ఎవ్వడు కూడా తిప్పలేడు. యెషయా 43:13. దేవుడు కార్యం చేయ మొదలు పెడితే ఎవరు కూడా ఏం చేయలేరు, తిప్పివేయలేరు. నేను కార్యం ఈ దినం మొదలుకొని నేనే ఆయనను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నా చేతులను చిరిపించగలిగిన వాడు ఎవడును లేడు, నేను కార్యము చేయగా తిప్పివేసేవాడు లేడు. ఆయన కార్యాన్ని 14:27 అంటాడు యెషయా గ్రంథం, రద్దుపరిచేవాడు లేడు. చూడండి అన్నమాట. ఐజియా చాప్టర్ 20. సైన్యములకు అధిపతి యెహోవా ఆయన నియమించి ఉన్నాడు. ఎవడన్నా రద్దుపరచగలవాడు? ఎవరన్నా చెయ్యి అడ్డపెట్టగలరా? అర్థమైందండి? రద్దుపరచగలిగిన వారు ఎవరు లేరు. ఆయన చాపిన చెయ్యిని ముడిచేవారు లేరు, తిప్పగలిగిన వారు లేరు. ఎంత గొప్ప ఆశ్చర్యం! ఆయన మరణం, ఆయన పునరుత్థానము జ్ఞాపకం చేసుకో. ఆయన ప్రత్యక్షతను, ఆయన మరణ పునరుద్ధానంలో శిష్యులు ధైర్యపరచబడ్డారు. ఆయనను చూసి శిష్యులు విశ్వసించారు, ఆయన్ను చూసి సంతోషించారు, ఆయన్ను చూసి వారు సమాధానంలోనికి వచ్చారు. అర్థమైందండి? ఆయన వారు చూసి అవిశ్వాసములో నుండి బయటపడ్డారు. అదేందండి? నా దేవా, నా ప్రభువా అంటాడు తోమా. కాబట్టి ఈరోజు ఎంతమందికి గుడ్డితనం ఉంది, తెరవబడాలా. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే, చూడండి, ఒకప్పుడు శిష్యులు ఏ స్థితిలో ఉన్నారు, ప్రజలు ఏ స్థితిలో ఉన్నారు. 27వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 25వ వచనం చదవండి. ఆ మాట ఏమంటూ వచ్చినారు ప్రజలందరూ? 27వ అధ్యాయం చూడండి. మందమతులారా, ఏంటంట ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన యొక్క లోకాసువార్త 24వ అధ్యాయం, క్షమించండి, 24వ అధ్యాయం 25వ వచనం. అందుకాయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా. ఏం చేయలేదు? ఒకప్పుడు గద్దించాడు పేతురు, యోహాను శిష్యులందరినీ కూడా. ఎందుకు? ఆయన వాక్యము, ఆయన మాటలు, ప్రవక్తల ప్రవచనాలు మీరు విశ్వసించలేకపోతున్నారు. మీ హృదయంలో ఎందుకు తెరవబడతలేదు? మీ హృదయము దేని గురించి ఆలోచిస్తుంది? నేను చేసిన బోధలన్నీ ఎక్కడ పోయినాయి? నేను నేర్పించిన పాఠాలు ఎటు పోయినాయి? ప్రవచనాలు ఎటు పోయినాయి? వాక్యం ఎటు పోయింది? అర్థమైందండి? ఈరోజు ఎక్కడ పెట్టావు? ఈరోజు బైబిల్ ఈ దినాల్లో ఏం చేస్తారు? అట్లాగే మందిరాన్ని తీసుకొస్తారు, అట్లాగే భద్రంగా దాచిపెడతారు. బీరోలో పెట్టిన బంగారంలాగా, దాచిపెట్టిన వస్త్రాలలాగా అట్లాగే ఉంచుతారు. ఏం బైబిల్ చదివితే పాపం వస్తుందా? అర్థమైందండి? సాధనైనంత వరకు ఉదయం సాయంత్రం దావీదు అంటాడు, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున 55:17 చదవండి అన్నమాట. కీర్తన 55 చదివితే కదా అర్థం చేసుకోవడానికి. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున ధ్యానించుచు మొరపెట్టుకుందును. ఒక కింగ్ ఆఫ్ డేవిడ్, జూడాయిజ్, యూదులను లేదా ఇజ్రాయిల్ను, యూదులను పరిపాలించే, అర్థమైందండి, ఒక రాజుకి చదవడమే ఎక్కువ అనుకుంటే సమయానికి ఏం చేయడం? ధ్యానిస్తున్నాడంట. చదవడం వేరు, ధ్యానించడం వేరు. క్షుణ్ణంగా చదివింది, దీని అర్థం ఏంటి, దీని రిలేటెడ్స్ ఎక్కడున్నాయి, ఉద్దేశం ఏంటి, సందర్భం ఏంటి, అర్థమైందండి?
ఒక రాజుకు సాధ్యమేనా? ఒక రాజుకు సాధ్యమేనా? అయినా 7 సార్లు స్తుతించడం నేర్చుకున్నాడు. 3 పూటల ధ్యానించడం నేర్చుకున్నాడు. ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. శిష్యులు భద్రంగా దాక్కున్నారు. ఆ ప్రవచనాలు ఇప్పుతలేరు, ఆ ప్రవచనాలు ధ్యానం చేస్తలేరు. అరే పేతురు, అరే యోహాను, మోసే ఏం చెప్పిండో చూడరా అనేటోళ్ళు లేరు. యెషయా ప్రవచించిండో చూడరా, నెహెమ్యా ఏం చెప్పిండో చూడరా అని చెప్పేటోళ్ళు. ప్రవక్తలు ఏమేం చెప్పారో, ఓసి ఏం చెప్పాడో, ఆమోస్ ఏం చెప్పాడో, ఏవేలు ఏం చెప్పాడో అర్థమైందండి. ప్రాఫిట్స్ అందరూ కూడా ఏమి ప్రీచ్ చేశారో అర్థమైందండి. ఆది కాడ నుంచి మలాకి వరకు ఏమి ప్రవక్తలు చెప్పారో క్రీస్తుని గురించి ధ్యానం చేద్దాం, చూడండి, కనుగొందాం. ఆయన చనిపోయాడు, పరిస్థితి ఏంటి, ఆ గమనం, ఆలోచన ఈ దినాల్లో ఎంతోమందికి ఉంది. మందమతులు. అందుకని పౌలు చెప్పాడు రోమాకి 12:12 రోమపత్రిక, రోమన్స్ చాప్టర్ 12 verse 12. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల గలవారై కలిగినుడి, పాలు పొందుచు శ్రద్ధగా 11వ వచనం చూడు, ఆసక్తి విషయములో మాంద్యులు కాక. అది సురుగ్గా ఉండాలా. ఎట్లా ఉండాలా? ఆసక్తి విషయములో. ఏం లేదు, శిష్యులకి సురుకుతనం లేదు, మొద్దులు ఆ టయానికి. అర్థమైందా? మొద్దుల్లాగా ఉంటున్నారు ఈ దినాల్లో. ఆ దినాల్లో రాయబడిన వాక్యం లేదు. ఈ దినాల్లో మనకి ఎంత ఈజీ. అర్థమైందండి. సెల్ ఫోన్ చూస్తే వాక్యం, టీవీ ఆన్ చేస్తే వాక్యం, రేడియో ఆన్ చేస్తే వాక్యం, బైబిల్ తీస్తే వాక్యం, పత్రికల్లో వాక్యం, పుస్తకాల్లో వాక్యం. అర్థమైందండి. ఎన్ని మెటీరియల్స్ వచ్చాయి, ఎన్ని ఫెసిలిటీస్ దేవుడు ఇచ్చాడు. గ్రంథము చదువుకొనుట. అర్థమైందండి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం ఆఖరి వచనం, ఆఖరి లైన్. ఎన్ని రోజులు చదవాలా? ఒకడు తాను బ్రతుకు దినములన్నీయు, ఆఖరి భాగాన్ని, ఆ గ్రంథమును చదువుచున్న చచ్చిపోయేదాకా, నీ కళ్ళు గుడ్డి అయ్యేదాకా. ఇంకా కళ్ళు రాకుంటే ఏమో, కళ్ళు కానరాకపోయినా ఈరోజు ఆడియోలు వచ్చినాయి సెల్ ఫోన్లో. ఇటు నొక్కిర నాయన ఆదికాండం అంటే 50 అధ్యాయాలు అదే వస్తుంటుంది. ఆరాంశిగా మంచాలు పండుకొని ముసలమ్మ అధ్యాయం వినొచ్చు ఈ రోజుల్లో. మనవరాలుగా చెప్పి ఆదికాండం పెట్టిర నాయన అంటే ఆడియో చెప్తుంటే సెల్ ఫోన్ చదువుతూనే ఉంటుంది. సెల్ ఫోన్ ఏం చేస్తుంటుంది, అధ్యాయం ఇట్లా పెట్టుకొని, మళ్ళీ స్పీకర్ కూడా ఉంటుంది. చెవు కాడు కూడా పెట్టుకోవాల్సిన పనిలే. స్పీకర్ ఆడ పెట్టుకుంటే అర్థమైందా. వినపడకపోతే ఇయర్ ఫోన్ అది పెట్టుకుంటే చాలు. ఏంటిది వినబడే అది ఉంటుంది కదా, చెవు పరికరం. అది పెట్టుకొని చెవు ఆన్ చేసుకొని ఏం చేస్తే స్పీకర్ పెట్టుకుంటే చదువుతా ఉంటుంది. తెలిసిందా? బ్రతికినంత కాలం. కాబట్టి చదువుతూ రావాలా జీవితం. అందుకని యేసు తన శిష్యుల, మీకు సురుకుతనం లేదు, ఆసక్తి లేదు, మీరు మందమతులు. అర్థమైందండి. మీకు జ్ఞాపక శక్తి లేదు, మీకు మొద్దులైపోయినారు, ఆసక్తి లేదు అంటూ వచ్చినాడు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువారు ప్రత్యక్షపరుచుకున్నప్పుడు వారికి ధైర్యం వచ్చింది. ఆయన చూసినప్పుడు వారు ఆయన యందు విశ్వాసం ఉంచారు. వారు ఆయనప్పుడు గుర్తుపట్టారు. అప్పుడు వారు సంతోషించారు. అప్పుడు ఏం చేసినారు? వారు సంతోషించారు. అప్పుడు వారు సమాధానం యేసు ద్వారా పొందుకున్నారు. ఇంకేం జరిగింది? లోకాసువార్త 24:45. ఆయన మరణ పునరుత్థానములో ఏం చెబుతూ వచ్చినాడు పేతురుతో, శిష్యులతో? అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి, ఏమైంది? ఉదయకాలం చూసాం, వారి కళ్ళు మూయబడ్డాయి. ఇప్పుడు మనసు మూయబడింది, హృదయం మూయబడుతుంది.
దగ్గర కుంచుకుపోతా ఉన్నాయి. అర్థమైందండి. కాబట్టి యేసు ప్రభువారు వారి మనసును తెరచారు. దేని కొరకు? లేఖనములు గ్రహించడానికి, సత్యమును గ్రహించడానికి, సత్యమును ఎరగడానికి. అర్థమైందండి. వాక్యమును ఎరగడానికి, అర్థం చేసుకోవడానికి మనస్సు తెరవబడిన మనస్సు. అప్పుడు ఆయన చెప్పినాడు ఏమని? క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో ఉండి లేచుననియో. అర్థమైందండి. కాబట్టి ఇంకో మాట చెప్పాడు 48వ వచనం, ఈ సంగతులకు మీరే సాక్షులు. ఎవరు సాక్షులు? మనమే సాక్షులం. పౌలు చెప్పాడు మేము సాక్షులము. పేతురు చెప్పాడు మేము సాక్షులము. యేసురావు చెప్తున్నాడు మీరే సాక్షులు. పేతురు చెప్తా ఉన్నాడు, యేసుప్రభు చెప్తున్నాడు. అక్కడ వారందరితో అపొస్తలుగా 1:8 వచనంలో యూదయ, యెరూషలేము, సమరయ, గలిలయ ప్రాంతాల్లో మీరు నాకు సాక్షులైందిరని చెప్తా ఉన్నాడు. మనసు తెరవబట్టు కొరకు ప్రార్థన చేయండి. మనసు తెరవబడినట్లుగా ప్రార్థన చేయాలి. సమాధానం కొరకు ప్రార్థన చేయాలి. నేను ప్రభును చూడాలని ప్రార్థన చేయాలి. నేను విశ్వాసంలోనికి రావాలని ప్రార్థన చేయాలి. నేను ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలని ప్రార్థన చేయాలి. నేను ప్రభువైన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారికి ఒక సాక్షిగా ఉండాలని ప్రార్థన చేయాలి. నేను బ్రతికుంటే ఆయనకు సాక్షిగా నేను ఉంటానని ప్రార్థన చేయాలా, తీర్మానం చేసుకోవాలా. ప్రభువా నా మనస్సును తెరచు, ప్రభువా నా హృదయమును, లుదియా హృదయమును తెరిచినట్లుగా అపొస్తలుల 16వ అధ్యాయం నా హృదయాన్ని తెరచు, నాకు ఆత్మలో తీవ్రత పుట్టించు, నీ వాక్యమైన ఆశ పుట్టించు, నిన్ను గుర్తుపట్టగలిగే నేత్రాలు నాకు దయచేయండి. నా మనసంతా మీరు, నా హృదయం అంతా మీరు ఉండినట్లుగా సాయం చేయండి. మీరు వస్తే నేను నీ స్వరూపములోనికి మార్చబడుటకు సహాయం చేయండి. మీరు వస్తే మీరున్నట్లుగానే నేను నీ దగ్గరికి నేనుగా నీలాగనే ఉండి ఎత్తబోటకు సహాయం చేయండి. ఆయన వారిని ఎక్కడ తీసుకెళ్ళాడు? బేతనియ వారికి తీసుకెళ్ళాడంట. ఎక్కడ తీసుకెళ్ళాడు చూడండి. వారిని అలాగనే పెట్టుకొని ఏమన్నాడు? 49వ వచనం, ఇదిగో నా తండ్రి, లోకాసువార్త 24:49, నా తండ్రి వాగ్దానము చేసిన మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండే వారితో చెప్పాను. పై నుండి శక్తి పొందాలా, ఆత్మను పొందాలా. అర్థమైందండి. నేను వెళితే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మీ వద్దకు పంపిస్తాను. ఆయన పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి మిమ్మల్ని ఒప్పింపజేస్తాడనే ఆ వాగ్దానం మీ మీదికి ఒక దినం వస్తుంది. 32 యెషయా గ్రంథం 13వ వచనం. శక్తి పొందడానికి స్థిరులై ఉండాలా, నిలకడగా ఉండాలా, స్టేబుల్గా ఉండాలా, స్టెబిలిటీగా ఉండాలా, ధైర్యంగా ఉండాలా, ఆత్మ తీవ్రత కలిగి ఉండాలా, మనసు తెరవబడి ఉండాలా, హృదయం తెరవబడి ఉండాలా, సమాధానముతో నింపబడాలా. చదవండి ఆ మాట. యెషయా గ్రంథం 32:13 వచనం. ఆనందపురములోని ముళ్ళ తుప్పలను పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు. అర్థమైందండి. ఎప్పుడొచ్చింది పైనుండి ఆత్మ? పెంతెకోస్తు దినమున శిష్యులందరూ 120 మంది కంటే ఎక్కువ మంది కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు అపొస్తలుల 1-2 అధ్యాయాల్లో ఆయన 2వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆయన వాగ్దానం నెరవేర్చాడు. వేగముగా వీచు గాలి లాంటి గాలి, అగ్ని నాలుకల వలె విభాగింపబడిన అనుభవముతో పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద వాలగా ఆత్మ చేత నింపబడుతూ ఉన్నాడు, నింపుతాడు. ఎప్పుడు వచ్చినాడు? ఆయన పైకి
పరిశుద్ధాత్ముడు మన మధ్యకు. దయచేసి రండి. 24వ అధ్యాయం 49-50 వచనం. లూకాసు వార్త. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, పైనుండి శక్తి పొందు వరకు నిలిచినుడని వారితో చెప్పెను. ఆయన బేతనియా వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదిస్తుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి ఎక్కడికి వెళ్ళినాడంట? పరలోకమునకు ఆరోహణమైనాడు. క్రీస్తు వచ్చాడు, యేసుప్రభువారు వచ్చారు, 33.5 సంవత్సరం జీవించాడు, సిలువ వేయబడ్డాడు, దాన్ని మరణించాడు, తిరిగి లేచాడు. తర్వాత ఏమైనాడు? పరలోకానికి. ఆయన అలాగా వెళ్తా ఉంటే శిష్యులు ఏం చేస్తా ఉన్నారు? చెప్పండి. శిష్యులు ఏం చేస్తా ఉన్నారు? 11వ వచనం, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తా ఉన్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెలుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. ఏం చూస్తున్నా? యేసు ఇలాగెళ్తా ఉంటే వారు అలానే చూస్తా ఉన్నారంట. అదేంటండి, వారు అలానే చూస్తా ఉంటే దేవుని దూతలు వచ్చామంటున్నారు. ఏం చూస్తున్నారు? ఆయన ఇప్పుడు ఎలా వెళ్తున్నాడో ఆయన రేపు తిరిగి మనుష్య కుమారుడిగా వచ్చాడు. రేపు యోధా గోత్రం సింహముగా వస్తాడు మధ్యాకాశంలోనికి. నువ్వు ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్నావా? ఎత్తబడాలి అంటే మరియవలే ప్రభువును చూసిన సాక్ష్యం, అపోస్తుల వలె ప్రభువును చూసిన సాక్ష్యం, ప్రభువును గుర్తుపట్టిన సాక్ష్యం, ప్రభు వల్ల పొందిన ధైర్యము, ప్రభు వల్ల కలిగిన సంతోషం, క్రీస్తు ప్రభు వల్ల కలిగిన ఆనందం, ఆయన వల్ల కలిగినటువంటి సమాధానం, ఆయన వల్ల కలిగిన తెరవబడిన మనసు, ఆయన వలన కలిగిన తెరవబడిన హృదయం, ఆయన వలన వచ్చిన స్థిరత్వం, ఆయన వలన వచ్చినటువంటి ఆశీర్వాదం, ఆయన ఆశీర్వదించుచుండగా ఆయన ప్రత్యేకింపబడిన వారిలో నుండి ప్రత్యేకింపబడిన అనుభవం, ఆరిలో నుండి ప్రత్యేకింపబడి ఆయన పరలోకమునకు ఆరోహణమైనటువంటి అనుభవం. రేపు నీవు మేఘాల మీద కొనిపోయే ఆ దినం నీకు రాబోతుంది. నువ్వు సిద్ధపడిన వారు ఆయనతో కూడా లోపలికి వెళతారు. సిద్ధపడకపోతే తలుపు వేయబడుతుంది, వెలుపలికి వెళ్ళిపోతావు, కటిక చీకటిలోకి త్రోయబడతావు. అక్కడ ఏడ్పు, పనులు కొరుకుట, అగ్ని గొండము, యుగాయుగముల అగ్నిలో ఉంటావు. మోకరిస్తాం. యుగాయుగం అగ్నిలో ఉంటావు. ఆయన రాబోతా ఉన్నాడు. కాల్తావు, నరక యాతన పడతావు. ఈరోజు లేఖముల గురించిన మనస్సు తెరవబడిందా? ప్రభు వలన సమాధానము నీకు కలిగిందా? మరియవలే ప్రభువును చూసిన అనుభవము, ప్రభువా నేను లేను, నన్ను క్షమించు, నా మనసు మోయబడింది, నా హృదయం మోయబడింది, ప్రభువా నన్ను క్షమించు, నా హృదయాన్ని తెరవండి, నా మనోనేత్రాలు తెరవండి, నా మనసు తెరవండి, దైవాసులో తీసుకురండి, ఆరోహణ అనుభవంలోనికి తీసుకురండి, లోకము నుండి ప్రత్యేకించబడే అనుభవంలోనికి తీసుకొని రండి. ప్రభువా మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు తప్ప అతిశయించుట ఏది కూడా నాకు దూరం అవును గాక. ఆయన మరణమయందు నేను అతిశయిస్తాను, ఆయన శిలువయందు నేను అతిశయిస్తాను. నా మనసు తెరవబట్ట కొరకై నేను ప్రయాసపడతాను. ఉదయమున, సాయంత్రమున, మధ్యాహ్నమున
బైబిల్ చదువుతూ ధ్యానము చేస్తాను, దినము ప్రార్థన చేసి ఆయన కొరకు కనిపెడతాను. ఆయన వచ్చే వరకు, నేను మరణించే వరకు నేను సిద్ధపడతాను. నా కొరకే చనిపోయావు ప్రభువా, నా కొరకే చనిపోయావు, నా కొరకే పునరుద్ధరణ అయితే వచ్చినావు, ఎంత దౌర్భాగ్యుణ్ణి, నన్ను క్షమించు అని చిన్న ప్రార్థన చేయి. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై మరొక సమయం నీకు రాకపోవచ్చు. ప్రియా స్నేహితుడా, సహోదరి, క్షమాపణ అడుగు, తీర్మానం చేసుకో. ఒకవేళ ఈ రాత్రి ప్రభు వస్తే లోకము నుండి ప్రత్యేకించబడి ప్రభు దగ్గరికి ఆహ్వానించబడడానికి ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఆయన సమాధానం ఇస్తాడు, ఆయన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మే గాడ్ బ్లెస్. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాము. జీవము కలిగిన పరలోక తండ్రి, వాక్యమైన వాడా, ఈ రాత్రి వేళలో సువార్త కొడుకులు మాకు తోడుగుందుకై స్తోత్రాలు. ప్రభా, మేమందరము కూడా నిన్ను చూచేటటువంటి అనుభవం కలిగిన వారు ఉండాలని, పరలోక రాజ్యములో నీతో పాటు మేము సదాకాలం ఉండాలని తెలియపరిచారు. అయితే మేము ప్రవక్తల యొక్క ప్రవచనాలను ఎరిగేటటువంటి అనుభవం కలిగి ఉండాలని, చురుకుతనం కలిగి ఉండాలని, మరి అలాంటి నిన్ను చూసి అనుభవం కలిగిన వారు ఉండాలని, శిష్యులు కొన్ని సందర్భాల్లో నిన్ను గుర్తుపట్టకపోయినప్పుడు కూడా ప్రభు సంధింపు చేత ప్రభు నన్ను సంధిస్తున్నాడు, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, ప్రభు నా కార్యాలు, నా క్రియలు గుర్తిరుగుతున్నాడు, మరి నేను చేసే ప్రతి పొరపాటును కూడా తెలుస్తుంది ప్రభుకి అనేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి గ్రహింపులకు వచ్చారు. వచ్చి సరి చేసుకున్నారు. ప్రభు నీ కొరకు బలమైనటువంటి పాత్రగా బోధిగింతల వరకు ఆయన సమరయలో, యోధియాలో, యెరూషలేములో కూడా నీ సాక్ష్యంగా ఉన్నారు. పైనుండి నీ ఆత్మ శక్తిని పొందినారు. పైనుండి ఆత్మ పొందకపోతే మా జీవితాలు ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు మొలిసి ఆయన అవన్నీ కూడా భయంకరమైనటువంటి పాడు దెబ్బలుగా ఉంటాయని యెషయా గ్రంథంలో మీరు తెలియపరుస్తూ వచ్చారు. అందుకే మా పితరులు రాజులైనప్పుడు కూడా, ఆయా బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా నీ గ్రంథాన్ని ధ్యానించుకునే విషయంలో, ప్రభా ప్రార్థన చేసుకునే విషయంలో, ప్రభా మరి వారికి అప్పగించిన పరిచర్య విషయంలో ఎంతో నమ్మకంగా ఉన్నారు. తద్వారా నీ ఆత్మ తాకిడి, ఆత్మ ప్రేరేపణ, నిన్ను గుర్తుపట్టేది, దేవునితో మాట్లాడుతున్నాడు అనే అనుభవం, దేవుడు నన్ను దర్శిస్తున్నాడు అనుభవం, దేవుడు నన్ను సంధిస్తున్నాడు అనుభవం, దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు అనుభవం, ఇవన్నీ వాళ్ళు పొందగలిగి నీ యొక్క జీవము కలిగిన మార్గములో నీ అడుగుజాడలో నడిచి వారికి ఇచ్చినటువంటి విశ్వాసాన్ని కాపాడుకొని వారి యొక్క పరుగును ముగించారు. ప్రభా, ఈ దినంలో మేము కూడా వారి యొక్క అడుగుజాలు నడవాలని, అందుకే పౌలు గారు నీ క్రీస్తుని పోలి నడుచుకుని ప్రకారం నన్ను పోలి నడుచుకుని అని చెప్పి బల్లా గురించి చెబుతూ క్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నట్టు కొరకైన మాట మాకు తెలియపరిచేందుకే స్తోత్రాలు. కాబట్టి ప్రభా, వచ్చి నేను మేమందరం కూడా ఏదో నామకార్థంగా వచ్చి పోవటం కాదు, కానీ ఎన్నో మీటింగ్లకు వస్తూ ఎన్నో పుస్తకాలు మరి నీ బైబిల్ గ్రంథము ఊక చదువుకుంటూ పోవటం కాదు, కానీ ప్రభా మీ మధ్య మా మధ్య ఉన్న సంబంధం ఉందా లేదా, దేవా మీరు సంధిస్తున్నారా లేదా, మీరు మాట్లాడుతున్నారా లేదా, ఓ ప్రభు మీ విశ్వాసతలోనికి అభివృద్ధి పొందుతున్నామా లేదు, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మాలో ఆధ్యాత్మిక స్పర్శ మాకు నింపుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అపోదైతే ఇప్పటికప్పుడు గురుడితనం కలగజేసి నాయన నేను గుర్తుపట్టుకోకుండా ప్రభా మరి నీ యొక్క ప్రణాళికను, నీ సంకల్పాన్ని గుర్తుపట్టుకోలేకుండా ఆయన మమ్మల్ని ఎంతగానో మొద్దుబారు చేస్తుంది, సోమరులుగా చేస్తుంది, మందులుగా చేస్తుంది. ప్రభా
అలా కాకుండా మాకు అందరూ కూడా చురుకుతనం దయచేయండి. వాక్యం వినిపించేందుకే వందనాలు. మా ప్రియ తండ్రి, మరి యుతమైన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయండి. బేతేలు సంఘస్థులందరూ కాపాడండి. నాలో మాలో ఎవరిలో కూడా దురాత్మ దూరకుండా, వాని అనుచరుల యొక్క ఆలోచనలు నాలో మాలో లేకుండా కొట్టివేసి ప్రభా, దినదినము ఎప్పుడు కూడా నీ ప్రణాళిక ప్రకారంగా, నీ క్రమం ప్రకారంగా ముందు సాపి భాగ్యాన్ని నాకు మాకు దయచేయి. మీరు మధ్యాకాశానికి వచ్చినప్పుడు పెళ్లి వధువు సంఘముగా నిన్ను ఎదుర్కొనుట కొరకే సహాయం చేయండి. సమయంలో మా ప్రియ సహోదరుడు, మరి నీ దాసుడు దైవశకుడు మరి జకరియా అన్న గారిని బట్టి మీకు వందనాలు. మా మధ్యకు ప్రభు మరి బేస్తవారము నైట్ తీసుకుని వచ్చి ప్రభు శుక్ర శని ఈరోజు ఆదివారం ఇంతవరకు కూడా 3 దినాలు నీ దాసుని బలమైన పాత్రగా వాడుకున్నారు. నీ నోటిగా బోరగా వాడుకున్నారు. నాకు మాకు ఏది అవసరమో ఆ మాటలు వినిపించారు. కాబట్టి ఎవరెవరితో మీరు మాట్లాడని మీకు తెలుసు. ఆ మాటలు మంచి నేలపడి విత్తనాలుగా ఉండి 30 60 100 ఫలించి అనుభవం కలిగిన వారు ఉండి, దేవా నీ రాకడ కొరకే ఎల్లప్పుడూ కూడా ఎదురు చూసే భాగ్యం దయచేయండి. నీ మరణ భూస్థాపన పునరుద్ధానాల గురించి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా, మరి నీ రాకడ గురించి జ్ఞాపకం చేసుకుంటూ ప్రవచనాలను లేఖన భాగాల యొక్క అర్థాన్ని సారాంశాన్ని ఎప్పుడప్పుడు గ్రహించుకుంటూ మెలకు కలిగి సిద్ధపడ్డ కొరకే సాయం చేయండి ప్రభు. మరి ముఖ్యంగా అన్నగారు చేసిన పరిచయకు నీరు కట్టి ఫలింపు చేయండి. ఈ 3 దినాలు అలసిపోయిన దేహానికి కావాల్సిన పునరుద్ధాన శక్తి నింపండి. సిస్టర్ని బట్టి మీకు వందనాలు ప్రభు. మరి 2 కుమారులను బట్టి కుమార్తెను బట్టి వందనాలు. వారి యొక్క స్టడీస్ను మీరు జ్ఞాపకం చేసుకుంటండి, దీవించము. అన్నగారి పరిచయం కొత్త వాళ్ళ గుడలో కూడా అన్నగారి పరిచయం దీవించండి. అక్కడ సంఘాన్ని కూడా దీవించి ఆస్వాదించండి. ఈ రాత్రి బయలుదేరి ప్రభు అన్నగారు ప్రయాణం వెళ్తుండగా నీ భద్రత, నీ కాపుదలు దయచేయండి. నిశ్చితమైతే మరోసారి మా మధ్య కొంచెం పరిచయం చేయడం కొరకే సాయం చేయండి. బేతేలు సంఘస్థులందరూ చుట్టూ నీ కంచె, నీ కాపుదలు ఉంచము. కనబడి దురాత్మ శక్తులు వేసిన బంధించి వేస్తూ మిగిలిన వారి కార్యక్రమం అంతట్లో నీ భద్రత ఉంచండి. యేసుక్రీస్తు ప్రభునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక నిమిషం కూర్చోండి. రేపటి దినము వారి కార్యక్రమం రాసేటటువంటి ప్రోగ్రాం ఉంటుంది, ప్రార్థన చేయండి. మంగళవారం రాత్రి 6:30 గంటలకు సంఘ ప్రార్థన. బుధవారం ఉదయం 10:30 గంటలకు సహోదరుడు నాగేశ్వరరావు గారు, సహోదరుడు అనితక్క వాళ్ళ ఇంట్లో సిస్టర్స్ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్, సహోదరుల యొక్క ఉపవాస ప్రార్థన ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా ఆ కాలనీకి వెళ్ళి ప్రార్థనలో పాలు పొందవలసిందిగా సిస్టర్స్ మనం చేస్తుంటున్నాం సిస్టర్స్కి. అదేవిధంగా బేస్తవారం ఉదయం 10:30 గంటలకు సహోదరు జోస్నాక్ వాళ్ళ నూతన గృహ ప్రతిష్ఠ ఉంటుంది. వాటి కోసం ప్రార్థన చేయండి. మరి మీరే అందరూ కూడా పాలు పొందవలసిందిగా మనం చేస్తుంటున్నాం. తర్వాత వచ్చేసి శుక్రవారం కర్నూలులో సహోదరు ప్రవీణ్ కుమార్ అన్న, సహోదరు ఇంద్రాస్థలం యొక్క వాళ్ళ నూతన గృహ ప్రతిష్ఠ ఉంటుంది 10 గంటలకు. ఇక్కడ వ్యాను 8:30 గంటలకి వ్యాను బయలుదేరుతుంది. ఆ విషయం ప్రార్థన చేసి పాలు పొందవలసిందిగా మనం చేస్తున్నాం. తిరిగి శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి మధ్యరాత్రి 12 గంటల వరకు ఆఫ్ నైట్ ప్రేయర్ ఉంటుంది. దానికోసం ప్రార్థన చేయండి, పాలు పొందండి. తిరిగి శనివారము ఉదయం 10 గంటలకు గడివేములలో బెరకా ప్రార్థన మందు జిల్లా ఉపవాస ప్రార్థన ఉంటుంది. అక్కడ 10 గంటలకు, ఇక్కడ 8:30కు వ్యాన్ బయలుదేరుతుంది. సో వీటన్నిటి కోసం ప్రార్థన చేయండి, పాలు పొందవలసిందిగా మనం చేస్తున్నాం. మరి మన మధ్యకు వచ్చి సేవ చేసినటువంటి, పరిచయం చేసినటువంటి దైవసేవకుడు జకరన్న గారి కోసము, వారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి. హైదరాబాద్ సిటీలోనే మరి శంషాబాద్ మున్సిపాలిటీ అంటే సంబంధించిన ప్రాంతంలో కొత్వాలగూడ అనే ఏరియాలో సేవ చేస్తున్నారన్న. అన్నగారి సేవ కోసము, వారి కుటుంబ ఆత్మీయ క్షేమం కోసం ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తుంటున్నాం. చివరి ప్రార్థన చేస్తాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనందరికీ, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించి కాపాడును గాక. ఆమేన్.
సాక్షిగా ప్రభువా నిన్నుండునట్లు ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్నుండునట్లు